శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం మార్కండేయ మహర్షి గురించి చెప్పుకోబోతున్నాం అనమాట. ఈ మార్కండేయ మహర్షి మనకి చిరంజీవుడు అని చెప్తుంటారు పెద్దలంతాను. భారతీయులందరికీ కూడాను అది తెలిసిన విషయమే. మృకండ మహర్షికిను, మనస్వినికి జన్మించినవాడు ఈ మార్కండేయ మహర్షి. ఆ మహర్షి ఇప్పటికీ జీవించే ఉన్నాడు. అందుకే ఆయన్ని చిరంజీవి అన్నారు. అసలు ముందు మనం ఈ మృకండుడి విషయాలను గురించి తెలుసుకుందాం. మృకండముని ఒకప్పుడు హరిహరులనిద్దరినీ కూడాను పూజించి తపస్సు చేస్తే వాళ్ళిద్దరూ ఒకేసారి ప్రత్యక్షమయ్యి మృకండుణ్ణి వరం కోరమని అడిగట. చాలా గుణవంతుడు, కీర్తివంతుడు, మంచివాడు అయిన కుమారుని ప్రసాదించమని హరిని వరం అడిగాడు మృకండు. మనిషికి అవసరమైన సలక్షణంతో ఒక కుమారుడు కావాలని వరం అడిగాడు ఆయన. అటువంటి కుమారుడు కలుగుతాడు అంటూ హరి ఆయనకి వరం ఇచ్చాడు. కొడుక్కి ముసలితనము, శరీరంలో రోగాలు మొదలైన బాధలు లేకుండా చేయమని శివుణ్ణి వరంగా కోరాట. చిరంజీవిని చేయమని అడగలేదు ఆయన. జ్వరాదుల వల్ల మాత్రమే బాధలు లేకుండా చేయమని అడిగాడు. జ్వరాదుల వల్ల బాధలు లేకుండా ఉంటాడు అంటూ శివుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నీ కొడుకు అల్పాయుష్కుడు అవుతాడు అన్నాడు విష్ణు. ఆ పిల్లవాడికి జ్వరం వలన బాధ లేకుండా ఉండాలని రుద్రుని అడిగితే ఆయన సరే అన్నాడు. మంచి గుణవంతుడైన కొడుకు కావాలంటే ఆయన ప్రసాదించాడు. అల్పాయుష్కుడు అంటే 16 సంవత్సరాల ఆయుర్దాయమే ఉంటాడు అని అర్థం. అయితే అతడు ఆయుర్దాయమే లేదన్నాడు మళ్ళీ విష్ణు. ఈ విధంగా జన్మించిన వాడే మనకి మార్కండేయుడు అనమాట. మృకుండు కుమారుడు కాబట్టి మార్కండేయుడు అయ్యాడు ఆయన. తండ్రి మృకుండు మార్కండేయుడితోటి, నాయన, నువ్వు హరిహరాదుల వరప్రసాదంగా జన్మించావు నాకు. నువ్వు అల్పాయుష్కుడు అని విష్ణువు చెప్పడం వల్ల మాకు దుఃఖంగా ఉంది అన్నాడు. అందుకు మార్కండేయుడు తల్లిదండ్రులకు నమస్కరించి, మీరు మీ శరీరాలను శుష్కింపచేసి కష్టపడి తపస్సులు చేసి సంసారాల్లో ఉంటూ కూడాను అనేక క్లేశాలతో ఉండి ఈ శరీరానికి కారకులయ్యారు. ప్రసాదించిన ఈ భౌతిక శరీరాన్ని నేను సద్వినియోగం చేయకపోతే ఇటువంటి తక్కువ ఆయుర్దాయము, రోగభూయిష్టమైన ఈ శరీరానికి తల్లిదండ్రులు కావడం వల్ల మీకు వచ్చే మంచి గతి ఏముంటుంది? నేను నా జన్మను సార్థకం చేసుకోవడం కోసమని ఈశ్వరుని గురించి తపస్సు చేసి మృత్యువును జయించి మీ దుఃఖాన్ని పోగొడతాను, చిరంజీవి అయ్యే వరం పొందొస్తాను అన్నాడు ఈ 16 సంవత్సరాల వయసున్న మార్కండేయుడు. వెంటనే తల్లిదండ్రులు మార్కండేయుడిని ఆశీర్వదించి తపస్సు చేసుకోవడానికి పంపించారు. మార్కండేయుడి ఆలోచన, భావ విశ్లేషణ చూస్తే తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సేవ చేయాలనే తపన ఉంది అని తెలుస్తుంది మనకి. మాతాపితరులకు పుత్రులు సేవ చేస్తేనే జన్మగా సార్థకం ఉంటుందన్నమాట. ఆ జన్మకి సార్థకత ఉంటుంది. వారి సేవ చేసే భాగ్యం పొందడానికి హరిహరాదుల గురించి తపస్సు చేసి వరం పొందాలనే భావన వ్యక్తపరిచాడు ఈ చిన్నారి మార్కండేయుడు. నేటి యుగంలో భారతీయ యువత మార్కండేయుడిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు సేవ చేయాలనే కోరికను పెంచుకోవాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేస్తే లభించే ప్రయోజనం ఇంత అంతా కాదు అంటూ మనం గ్రహించాలి ఇక్కడ. యవ్వనంలో బలము, ఓపిక ఉన్నంతకాలం మనుషులలో పారమార్థిక చింతన కలగడం అనేది జరగదు. అది వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాత్రమే కలుగుతూ ఉంటుంది జనరల్గా. పరమేశ్వరుడు యందు భక్తి శ్రద్ధలు కలగడం, దేవాలయ దర్శనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఆలోచన వస్తుంది. మరి అటువంటి భావన కలిగిన వెంటనే మరణిస్తే ఎలా? ఇక ఈ భక్తికి ఉపయోగం ఏంటి? మరి తపస్సు ఎప్పుడు? అందుకనే సుదీర్ఘమైన వృద్ధాప్యం కొరకు సాంప్రదాయం కూడా ఒకటి ఉందన్నమాట. అలా అడగమని కూడా చెప్తుంటారు మనకి. ఉపనయన సంస్కారంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే ఆ సమయంలో శతాయుష్మాన్ భవ అని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తుంటారు పెద్దలు, పండితులు. ఉత్తర భారతదేశంలో మార్కండేయుడి శివభక్తి ఎలాంటిదంటే సృష్టిలో చరాచరము, ప్రతి చెట్టు పుట్ట అన్నీ కూడా శివమయంగా కనబడతాయిట. అలాంటి ఘోర తపస్సు చేశాడు ఈ మార్కండేయుడు. అల్పాయుష్కులంటే 16 సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన వాడని అర్థం. అది విష్ణు ఆజ్ఞ. శివభక్తి తత్పరుడై ఉన్నాడాయన. అలా 16 సంవత్సరాలు పూర్తి చేసరికలా మృత్యుదేవత వెంటనే ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చిందిట. ఆ జీవుడు మెడకి మృత్యుపాశాన్ని వేసేస్తుంది. మార్కండేయుడు తన మెడకు మృత్యుపాసం తగలగానే ఈశ్వరుడికి దగ్గరికి వెళ్ళి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకున్నట్ట. తనను రక్షించమని శివుణ్ణి ప్రార్థించాడు. సాధారణంగా శరణాగతి పొందిన వారికి ఏ ఆపద వచ్చినా మామూలు వీరుడైన క్షత్రియుడే సహించడు.
సాక్షాత్తు పరమేశ్వరుడు. శరణు అంటూ అంటే తన సన్నిధిలోకి వచ్చిన యముణ్ణి సహిస్తాడా? వెంటనే త్రిశూలం పట్టుకుని మృత్యువుని చంపడానికి వచ్చేసాట. శరణు శరణు అంటూ ఆయన పాదాల మీద వాలిపోయాడు మృత్యుదేవత. నా భక్తుడైన వాడు సదా నన్ను స్మరించేవాణ్ణి మృత్యుదేవత అయిన నువ్వు ఇప్పుడు పాశం వేయడానికి వీల్లేదు. శాశ్వతంగా ఇది నా శాసనం. మరణ సమయంలో మృత్యువును జయిద్దామనే కోరికతోటి, జీవించాలనే ఆశతోటి నన్ను స్మరిస్తూ ఉన్నవాడిని నువ్వు ఏమీ చేయకూడదు. శివస్మరణ చేస్తూ తనువు చాలించేవాళ్ళు నువ్వేం చేయకూడదంటూ చెప్పాట పరమేశ్వరుడు. ఆ ఘట్టం మనకి బ్రహ్మాండ పురాణంలో వివరించబడింది. చిన్నవాడే అయిన మార్కండేయుడు మృత్యుదేవతతోటి పోరాడి శివుడి రక్షణతోటి చిరంజీవి అయ్యాడు. అంటే తర్వాత ఆయనకి ఇంకా మృత్యు అనేది లేదనమాట. నేటి యుగంలో ప్రజలు మాతాపితరుల సేవ చేయడానికి మార్కండేయ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నది ఈ సందేశం. గౌరముఖుడు అనే రాజు విష్ణుభక్తుడై తపస్సు చేస్తూ విష్ణువుని ఆరాధిస్తున్న సమయంలో మార్కండేయుడు అక్కడికి వచ్చాట. మహాత్మా, తమ దర్శనం అపూర్వమైనది. పితృదేవతలనే వాళ్ళను ఉంటారని చెప్తున్నారు కదా, వాళ్ళు ఉంటారా? ఉంటే ఎలా ఉంటారు? అందరూ ఇదే మాదిరిగా ఉంటారా? అనేక వర్గాల్లో ఉంటారా? వేరువేరుగా ఉంటారా? ఈ విషయాలన్నీ నాకు తెలుసుకోవాలనుంది. దయించి నాకు అన్నీ చెప్పండి అంటూ అడిగాట. అప్పుడు ఆయనకి చక్కగా కూర్చోబెట్టి అన్ని విషయాలు ఈ మార్కండేయుడు చెప్తున్నాడు. ఏమని? ఓ రాజా, బ్రహ్మ పూర్వం 7 ఋషులను సృష్టించాడయ్యా. తరువాత తనను ఆరాధిస్తూ ఉండమని వాళ్లతోటి బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచుడు మొదలైన మునులు బ్రహ్మ మాట వినకుండా అంతఃకరణంలో పరమేశ్వరు గురించి తపస్సు చేశారు. ఇది ప్రవృత్తి నివృత్తి మార్గాల విషయం అన్నమాట. బ్రహ్మ తనను ఆరాధించమనడంలో అర్థం వారిని ప్రవృత్తి మార్గంలో నిలపడానికి, అంటే తన మార్గంలో నడపడానికి. కానీ వాళ్ళేం చేశారు? నివృత్తి మార్గం అంటే మహేశ్వరుణ్ణి అంతఃకరణంలో ఆరాధించాడు. సృష్టికర్త బ్రహ్మ ఆదేశం లేకుండా వారు ఎంచుకున్న మార్గంలో ఆరాధించడం నివృత్తి అన్నమాట. అందుకని బ్రహ్మ కోపం వచ్చింది. మీ బ్రహ్మ విజ్ఞాన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి నశించుగాక అన్నట్ట. వాళ్ళలోని జ్ఞానాన్ని హరించేశాడు. అంటే వాళ్ళని అజ్ఞానుల్ని చేశాడు అని అర్థం అన్నమాట. ఆ తర్వాత వారు ప్రవృత్తి మార్గంలో వివాహాలు చేసుకున్నారు, పుత్రుల్ని కన్నారు, స్వర్గస్థులయ్యారు. అజ్ఞానం రాగానే మృత్యు ఆవరించింది వాళ్ళని. మృత్యువు అవిద్య, అజ్ఞానం యొక్క లక్షణం అది. స్వర్గానికి వెళ్ళి భూలోకంలో తమ కొడుకులు క్రమం తప్పకుండా తమకు శ్రాద్ధాలు నిర్వహిస్తూ ఉంటే చూసి సంతోషించడం వాళ్ళకి సాంప్రదాయం అయిపోయింది. చనిపోయిన తర్వాత తమకు పుత్రుడు శ్రాద్ధాది క్రియలు నిర్వహించడం వల్ల వాళ్ళకు ఆనందం. సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ కర్మ చెయ్యాలి. పితామహ ప్రహితామహన్ను గుర్తించడం, ఆ శ్రాద్ధానందంలో వాళ్ళు సుఖంగా ఉన్నారు. అసలు వాళ్ళు దేవతలకు తండ్రులు, మొట్టమొదట బ్రహ్మ సంతానంగా జన్మించారు. తర్వాత వాళ్ళ నుంచి చాలామంది పుట్టారు. అంటే దేవతలకు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వారు. ఆ 7గుల్లో అమూర్తులు 3, సమూర్తులు 4. అంటే రూపం లేని వాళ్ళు 3, రూపం కలిగిన వారు 4. వీరిని దేవతలు కూడా గౌరవించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. జన్మనిచ్చి బాల్యంలో సేవ చేసిన మాతాపితరులను జీవితాంతం శ్రాద్ధ కర్మ రూపంలో సేవించాలి, నమస్కరించాలి, పూజించాలి. శాశ్వతులైన పితృదేవతలకు ప్రతి వాళ్ళు శ్రాద్ధాది కర్మలు నిర్వహించడం అనేది మన సాంప్రదాయం, మన విధి, బాధ్యత. పితృస్వర్గంలో ప్రథమ పితృస్వర్గం ఇదనమాట. అది కాక అనేక మంది పితరులు, మన తాతలు, ముత్తాతలు, తండ్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, సప్తలోకాల్లో వాళ్ళు ఉంటారనమాట. భూలోకంలో ఉండేవారు భువర్లోకవాసుల్ని ఆరాధిస్తారు. సువర్లోకంలో ఉండేవాళ్ళు మరీచాదులు. దాని తర్వాత మహర్లోకం కూడా ఉంటుంది. ఈ తర్వాత ఈ సువర్లోకవాసులు కల్పాదివాసులైన మహర్లోకవాసుల్ని, ఈ మహర్లోకవాసులు సనకాదులు అంటే జనాలోకవాసుల్ని, ఆ తర్వాత జనాలోకవాసులు విరాగులైన తపోలోకవాసుల్ని, వారు ఆ పైన సత్యలోకవాసుల్ని పూజిస్తుంటారన్నమాట. క్రిందివారు పైవారిని ఆరాధన చేయడం పితరుల ఆరాధన. నేడు మనం ఆరాధించే ప్రక్రియ ఇది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరికీ కూడాను సమంగా పూజింపదగిన వాళ్ళు వీళ్ళంతా కూడాను అంటూ ఇంకా ఏం చెప్పారటైనా? వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, అశ్వినులు, మరుత్తులు వీరందరికీ సమానంగా ఆరాధ్య దేవతలే వాళ్ళు. రుద్రులకు ప్రత్యేకంగా పితృలు అంటూ ఉండరు. కాబట్టి ఈ దేవతల్ని వారు కూడాను ఆరాధించాల్సి ఉంటుంది అంటూ ఆయనకి వివరంగా అన్నీ చెప్పారట. మనకి ఇక్కడ ఆయన ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే
శ్రాద్ధాది క్రియా విషయంలో ధర్మశాస్త్రంలో మనకి ఒక విషయం ఉంది. ఏ రోజైతే ఒక వ్యక్తి మరణిస్తాడో ఆ తిథి నాడే అతనికి ప్రతి సంవత్సరము ఆబ్దికం నిర్వహిస్తాం. అలా నిర్వహించి తీరాలి. ఈ పద్ధతిని అందరూ ఆచరిస్తూ వస్తున్నాం మనం ఇప్పటికి కూడాను. దీనిలో కొంత మడి, ఆచారం, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని చాలా తప్పకుండా పాటించాలి అంటూ అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణంలో వ్యాస మహర్షి మనకి రాసి చెప్పాడనమాట. జైమిని మహర్షి చెప్పిందంతా కలిపి మనకి మార్కండేయ పురాణం అని పిలువబడుతుంది. ఈ పురాణంలో అనేక ధర్మ సందేహాలు ఈ మార్కండేయుడు వివరించున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి అనమాట ఈయన. ఇప్పటికీ చిరంజీవి. మరొకసారి మనం ఈ మహర్షిని తలుచుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుందాం. రేపు మళ్ళీ మరొక మహర్షి గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.